ఎంత అవుతుంది రిపేర్ చేస్తే కాళేశ్వరం సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలనుకుంటే రిపేర్లకు కానీ? ఒక్క రూపాయి కూడా కాదు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు అడుగుతలేరు వాళ్ళు. ఎల్ఎన్టీ వాళ్ళు మాకు అనుమతి అండి మేము కట్టి పెడతాం. రెడీగా ఉందా ఎలాంటి చేయడానికి? ఎప్పుడో చెప్పారు కదా వాళ్ళు, రిటర్న్ కూడా ఇచ్చారు కదా. అంటే వాళ్ళే కడతామంట వాళ్ళు. ఎందుకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చేయండి? కేసీఆర్ను దోషిగా చూపెట్టాలి కదా. ఒక కేసీఆర్ దోషి చూపెట్టడానికి ఇంతమంది రైతుల్ని బలి చేయాలన్నా? బలి చేస్తున్నారు కదా. వాళ్ళకి ఏం ప్రేమ ఉన్నది తెలంగాణ మీద? రైతుల మీద ఏం ప్రేమ ఉన్నది? ఉంటే రైతులను మోసం చేస్తారా? నిన్న కూడా చెప్తున్నాడు రైతు భరోసా ఇచ్చేసినా అని. ఎవరో పడే రైతు భరోసా? నేను రైతునే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ నా అకౌంట్లో రూపాయి రాలేదు. రుణమాఫీ అయినట్టుంది. రుణమాఫీ నాకేం రుణం లేదు. రుణమాఫీ కూడా ఎంతమందికి అయింది? 20,000 కోట్లు అయింది. 48,000 కోట్లు కావాలి. దాన్ని 31,000 కోట్లు తగ్గించిండు. ఆ అసెంబ్లీలో చెప్పిండు 31,000 కోట్లు. అది కూడా ఇవ్వలే కదా. మొత్తం అందరికి ఇచ్చా అని చెప్తున్నాడు. ఇప్పుడు కళ్ళ ముందట ఇంజనీర్ల రిపోర్ట్ చూసి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినోడిని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. ఆయన గురించి మాట్లాడకంటే గిడ రోడ్డు మీద బిచ్చం ఆడుకునే బెగ్గర్ ఉంటాడు కదా, వాని గురించి మాట్లాడు. నేను చెప్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. అదే ముఖ్యమంత్రి కావచ్చు, వాడు ఎవడన్నా కావచ్చు. బెగ్గర్ గురించి అడుగు చెప్తాను. ఈ ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అసత్యాలు, ప్రజలను మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం. ఆయనే అనుకున్నాడు కదా, నన్ను చూస్తేనే చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు నన్ను అని. ఆయన గురించి నేనేం మాట్లాడాలి?